ఎల్నినో దయ్యం చేయబట్టి ఏది ముట్టుకుందామన్నా పిరమైన ఈ రేట్లు. ఓ దిక్కు యుద్ధం చేయబట్టి పెట్రోలు, డీజిలు, గ్యాస్ మొదల ధరలు మండిపోతుంటే ఈ ఎల్నినో చేయబట్టి వానలు లేక కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అందుకే ఖర్చు ఎందుకని కరువు కాలంలో సెంట్రల్ సర్కార్ ఓ సల్లటి ముచ్చట చెప్పింది. మరి గదేందో మీరే చూడుర్రి. గల్లీలున్న సర్కారైనా ఢిల్లీలున్న సర్కారైనా పేదలకు కరువు వస్తుంది అనంటే ఆదుకోనికి ముంగటుంటది. పేదల నెత్తి మీద ఇంకింత బరువు పడకుండా చేస్తుంది. ఇప్పుడు ఎల్నినో చేయబట్టి ఏం తక్కువ వానలు పడక 2-3 నెలలు అవుతుంది కదా. ఒక దిక్కేమో వానలు లేకపాయే, కొత్త పంటలు ఏమో పండకపాయే. అందుకే కూరగాయల ధరల కాడికెళ్ళి ఉప్పు పప్పు దాకా మొత్తం ధరలు పెరిగినాయి. అందుకే ఇసొంటి కరువు కాలంలో ప్రజలకు ఇంత ఆసరాయిదామని సెంటర్ సర్కార్ ప్రతి ఒక్కరికి 3 నెలల బియ్యం ఇవ్వబోతుంది. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఒక్కో నెలకు 6 కిలోలు అన్నట్టు మొత్తం 18 కిలోల బియ్యం ఇవ్వాలని సెంట్రల్ సర్కార్ నిర్ణయం తీసుకుందట. మరి సెంట్రల్ ఆలోచన ముద్దుగానే ఉన్నది కానీ ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యం అంటే గన్ని బియ్యం ఏడదాచి పెట్టాలే, గంతగానం జాగెక్కడిది అని బియ్యం ఇచ్చే రేషన్ డీలర్లు మస్తు పరేషాన్ అవుతుర్రట. ఏదేమైనా సెంట్రల్ సర్కార్ చేస్తున్న పనిని తారీఫ్ చేయాల్సిందే. అప్పుడు కరోనా కష్టకాలంలో ఆదుకున్నది, మొన్న ఎండాకాలంలో ఆదుకున్నది. ఇప్పుడు ఎల్నినో చేయబట్టి మళ్ళా కరువు రాబోతున్నది అని ముందుగానే ఆలోచన చేసి 3 నెలల బియ్యం ఇవ్వబోతున్నది. ఇప్పటికే అధికారులు అన్ని తీర్ల బియ్యం ఎట్లా ఇయ్యాలని ఏర్పాటు చేస్తుర్రట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే బియ్యం ఇచ్చే రేషన్ డీలర్ల బాధ చిన్నది కాదు. ఏలు ముద్ర వేసే ఈ పాస్ మిషన్ల తాపకోసారి నెట్వర్క్ తిప్పలు వస్తుంది. అప్పుడప్పుడు అసలు ఏలు ముద్రలు కూడా సరిగ్గా తీసుకుంటలేదు. గట్ల మిషన్ జిజ్జు చేయబట్టి ఒక్కొక్కళ్ళకి 20 నిమిషాల టైం పడుతుంది. అట్లా రేషన్ దుకాణం ముంగట పెద్ద లైన్ అవుతుంది అని రేషన్ డీలర్లు మస్తు గోసపడుతుర్రు. ఇవన్నీ తిప్పలు మళ్ళా రాకుండా పెద్ద ఆఫీసర్లు చూస్తుర్రట. గాని ఇంకా 4 వద్దులైతే బియ్యం వస్తాయి. పెద్ద సంచులు పట్టుకొని రెడీగా ఉండుర్రి, లేకపోతే వెనక జిక్తారు.